ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఓపెన్ పురుషుల మరియు మహిళల బీచ్ కబడ్డీ పోటీలు నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ సెలక్షన్స్ నిర్వహిస్తున్నాము. ఇక్కడికి మహిళలు మరియు పురుషులు క్రీడాకారులు ఇక్కడ పాల్గొన్నారు. వీరికి మంచి ప్రతిభ గల క్రీడాకారులను తీసి నెల్లూరు జిల్లాలో వచ్చే నెల ఆగస్టు 1వ తేదీ 2, 3 తేదీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. వివిధ దాతల సహకారంతో ఇక్కడ రకరకాల పోటీలు మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము. కాబట్టి ఫ్యూచర్లో నంద్యాల జిల్లాలో ఇట్లా ఎన్నో క్రీడలను మేము ముందుకు తీర్చడానికి మా నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ అసోసియేషన్ మరియు క్రీడా భారతి మరియు ఈ ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలు జరపడానికి ముందుకు వస్తున్నామని తెలియజేసుకుంటున్నాము. 11వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో భాగంగా ఆగస్టు 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో నెల్లూరు పట్టణంలో జరిగే 11వ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాల మహిళల పురుషుల కబడ్డీ పోటీల ఎంపిక జట్లను నంద్యాల పట్టణంలో నిర్వహిస్తున్నాము. చక్కటిగా ప్రతిభ కలిసినటువంటి క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి జిల్లా కర్నూలు నంద్యాల జట్లు విజయపథంలో నడవాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మొట్టమొదటిసారిగా జిల్లాలు బైబరేసిన తర్వాత నంద్యాల పట్టణంలో బీచ్ కబడ్డీ సెలక్షన్ ట్రయల్ నిర్వహించడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి నిమ్మకాయల సుధాకర్ చాలా మంది దాతలు ముందుకొచ్చారు. క్రీడాకారులకు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసి ఉన్నారు. ఈరోజు కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాల బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఈ సెలక్షన్స్ లో మంచిగా ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను నెల్లూరులో ఆగస్టు 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడాకారులు పాల్గొనేది ఉంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి నిమ్మకాయల సుధాకర్ గారు, చలంబాబు గారు, గోపాల్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, డి నాగరాజు గారు, ఎం నాగరాజు గారు, భరత్ రెడ్డి గారు, మిగతా వ్యాయామ ఉపాధ్యాయులు అంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ క్రీడాకారులకు 2-3 రోజులు వీలైతే కోచింగ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తామని చెప్పి మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభోదయం. ఇక్కడ నంద్యాలలో నందమూరి నగర్లో బీచ్ కబడ్డీ మొట్టమొదటిగా నిర్వహిస్తున్నారు. మేము ఎప్పుడు ఆడలేదు, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి గేమ్స్ మేము ఇంకా ఆడి ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళి మంచి నంద్యాల జిల్లాకు మంచి మెడల్స్ అండ్ అవార్డ్స్ తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నంద్యాల వాళ్ళ కమిటీ మెంబర్స్కి చాలా థ్యాంక్స్. నా పేరు చైతన్య, ఏపీ మోడల్ స్కూల్ సిరల్ నుంచి వచ్చినాను. ఇప్పటి వరకు నంద్యాలలో బీచ్ కబడ్డీ అని పెట్టలేదు, ఇప్పుడే పెట్టినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా వేరే స్టేట్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నా పేరు హేమలత, నేను బిల్కల్గూడూరు నుంచి వచ్చాను. నంద్యాలలో బీచ్ కబడ్డీ జరుపుతున్నందుకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మేము మొట్టమొదటిసారిగా బీచ్ కబడ్డీని ఆడుతున్నాము. మేము వేరే ఊర్లకి వేరే స్టేట్స్కి వెళ్ళాలని కోరుకుంటూ నేను ఏపీ మోడల్ స్కూల్ సిరివెల నుంచి వచ్చినాను. ఇక్కడ నంద్యాలలో నందమూరి నగర్లో బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. దాంట్లో సెలెక్షన్స్ మేము వచ్చినాము. ఇలా అసోసియేషన్ వాళ్ళు మా కోసం బీచ్ కబడ్డీని నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది.